సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. తండ్రినైపోయా నిలుమునికి తేలక నా వల్ల కాదయ నిన్ను వీడి ఉండుట. తండ్రినైపోయా
యేసయ్యా 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 అందరం కలిసి పాడదాం యేసయ్యా 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 ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తుల సర్వాధికారి నిధులు తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతే మరి ఈరోజు తీర్పునర్దైన దినంలో ప్రత్యేకింపబడిన దినం మాకు అనుగ్రహించినందుకు మరొకసారి నేను స్తుతించి ఆరాధించి నిన్న మహిమపరిచి కనపరిచి ఈ వాక్యాన్ని ధ్యానించి ఆధిక్యతను ధన్యతను మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిసేందుకు దగ్గర సమయంలో నీ వాక్యం పరిచయం చేస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనం మా హృదయంలో నాటబడాలని మా జీవితంలో నిరంతర ఫలితం ఈ వాక్యం తెచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి. దేవునికి మహిమ ఘనత కలుగుగాక. మరి మరొకసారి ఇచ్చిన ఈ నూతన వారం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ప్రతి మరి వాక్యం ధ్యానిస్తుండగా ఈరోజు తీసుకున్న అంశం వాక్ ఇన్ హిస్ వేస్. దేవుని అడుగుజాడలో నడవటము అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. ఆయన మార్గంలో నడుచుట, దేవుని మార్గంలో నడుచుట అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. వాక్ ఇన్ హిస్ వేస్. నాతో పాటు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి గమనిస్తాం. ద్వితీయోపదేశకాండము Deuteronomy chapter 10 verse 12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించుచు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొను.
మాకు కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాను. ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలతోని దేవుడు మన ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన హెచ్చరికను మనము ధ్యానిస్తాం. ఇక్కడ గమనిస్తే కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి వాక్ ఇన్ హిస్ వేస్. ఏమని ధ్యానిస్తూ తీసుకున్న అంశం ఏంటిది? ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఎవరి మార్గం అండి? దేవుని మార్గంలో నడవాలని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత అనేక సార్లు వాళ్ళు పడిపోతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. కొనకటము సాగటం మనం గమనిస్తున్నాం. కానీ వాళ్ళకి ఇచ్చిన హెచ్చరిక అంటే మీ దేవుడనే యెహోవా పట్ల మీరు శ్రద్ధ కలిగి నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను మీరు గైకొంటూ మీరు నా ఆజ్ఞలో లేదంటే మీరు నా మార్గంలో నడవాలని దేవుని హెచ్చరికలు. And now Israel, what does the Lord thy God require of thee but to fear the Lord thy God, to walk in all his ways and to love him. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవా మార్గంలో నడుచుకోవాలి, నీ దేవుడైన యెహోవా పట్ల నువ్వు భయం కలిగి ఉండాలి. ఫస్ట్ థింగ్, దేవుని మార్గంలో నడవాలంటే దేవుని భయం మనం కలిగి ఉండాలి. చూడండి, మనం చాలాసార్లు ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడుకుంటాం. మనం ట్రాఫిక్కి లేదంటే పోలీసు వాళ్ళకి ట్రాఫిక్ భయపడితేనే రూల్స్ మనం పాటిస్తాం. ట్రాఫిక్ రూల్స్కి మనం భయపడకుండా, ట్రాఫిక్ వాళ్ళకి భయపడ పోలీసు వాళ్ళకి భయపడకపోతే ఏం చేస్తాము? అడ్డదారిలోనే మనం నడిపిస్తూ ఉంటాం. రాంగ్ వెళ్ళటము, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎందుకు? భయం లేనివాడు ఆ విధంగా చేస్తాడు, భయం కలిగిన వాడు ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తాడు. ఎందుకు? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పాటించేవాడికి నష్టము, పాటించే వాళ్ళు కూడా నష్టం. అదే భయముతో మనం పాటించినట్లయితే వాక్యం ఏం తెలుస్తుంది? మీ దేవుడని ఏమంటే మీరు భయము కలిగి ఉండాలి, మీరు శ్రద్ధ కలిగి ఉండాలి, నువ్వు ప్రేమించాలి. మీరేం జరుగుతుంది? తన ఆజ్ఞలని తన నడవడికలో మనం నడుచుకున్నట్లయితే మనకి శరీరం, అందుకే ఇక్కడ వాక్యం ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ వాక్యం చదువుస్తుంది. నువ్వు స్టడీలో గమనిస్తే టు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ స్టాట్యూట్స్ విచ్ ఐ కమాండ్ ది దిస్ డే ఫర్ దై గుడ్. నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకే నేను ఈ ఆజ్ఞలను ఇస్తున్నాను. సో ఇంగ్లీష్లో ఈ అంశం తీసుకుంటే WALK 4 అక్షరాలు ఉంటుంది వాక్ అనేదాన్ని. సో దానికి అబ్రివేషన్ తీసుకుంటే W స్టాండ్స్ ఫర్ విజ్డమ్, జ్ఞానం గురించి. రైట్, 4 అంశాలు మనం ధ్యానిస్తాం. వాక్ ఇన్ హిస్ వేస్ అంటే వాక్ ఇన్ హిస్ విజ్డమ్, వాక్ ఇన్ హిస్ అథారిటీ, వాక్ ఇన్ హిస్ లైఫ్ అండ్ వాక్ ఇన్ హిస్ కైండ్నెస్. 4 అంశాలు మనం క్రమంగా ధ్యానిస్తాం. WALK అనే స్పెల్లింగ్ తీసుకుంటే W స్టాండ్స్ ఫర్ విజ్డమ్, జ్ఞానం. జ్ఞానము, అధికారము, వెలుగు, ఇంకా మంచితనం. సో మొట్టమొదటిగా గమనిస్తే జ్ఞానం. హోషేయ 4:6. హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతుని. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నిన్ను కుమారులను మరుతును. మొదటి లైన్ గమనిస్తే నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. My people are destroyed for lack of knowledge. Knowledge, wisdom, understanding ఇవన్నీ కూడా ఒక దాంట్లో కూడుకునేయండి. సో వాక్యం గమనిస్తే ఇప్పుడు ఎట్లా నశిస్తున్నారు నా జనులు తిండి లేక కాదు, ఆహారం లేక కాదు, లేక గృహం లేక కాదు, వస్త్రాలు లేకుండా కాదు, ఆరోగ్యం కాకుండా కాదు, దేని ద్వారా నశిస్తున్నారంట? జ్ఞానం లేకుండా. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. సో మనం ఏం కావాలి? దేవుని వాక్యంకి అనుసారంగా దేవుని అడుగుజాడలో మనం నడుచుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి. సో జ్ఞానం ఎక్కడ ఉంటుంది? జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించుకోవచ్చు? దేవుని వాక్యం ద్వారానే మనం జ్ఞానం సంపాదించుకోగలుగుతాం.
దేవుడే జ్ఞాని అండి. గాడ్ ఈజ్ విజ్డమ్. ఆ జ్ఞానముకు రావాలంటే తన అడుగు జాడలో నడవాలి మనం. సో తన మార్గంలో మనం నడుచుకున్నట్లయితే దేవుని జ్ఞానాన్ని మనం వెంబడించిన వారు ఉంటాం. అందుకే మరి సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలం అంటే జ్ఞానానికి మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకొక వర్షన్లో విజ్డమ్ అని ఉంటుంది. సో నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ కూడా మూడు కూడా ఒక అర్థంకి వస్తుంది. కాబట్టి ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సో దేవుని భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం అంట? జ్ఞానానికి మూలం, లేదంటే తెలివికి మూలం. మనం చాలామంది తిడుతూ ఉంటాం, తెలివి తక్కువ పనులు చేసినామని. అవునా? అంటే ఏంటిది? నువ్వు ఏదైనా సరైన పని చేయకపోతే తెలివి తక్కువ పని చేస్తావు. అంటే ఏంటి? తెలివి తక్కువ అంటే జ్ఞానం లేకుండా పని చేస్తావు. జ్ఞానం ఉంటే ఆ పని నీకు అప్పగించిన పని నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావు. పని నీకు అప్పగించిన పని కరెక్ట్గా చేయలేదంటే జ్ఞానం కొద్దుగా ఉన్నదని. అందుకే సామెతలో రాయబడేది, నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే వెళ్ళి జ్ఞానాన్ని కొనుక్కోమని. బై విజ్డమ్, గో గెట్ విజ్డమ్, బికాస్ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ థింగ్. అది ప్రాముఖ్యం కాబట్టి మీరు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించండి, జ్ఞానాన్ని పొందుకోమని మాత్రం తెలుస్తున్నారు. సో యెషయా చదివినాము, నా జనులు జ్ఞానం లేకుండా నశించుచున్నారు. తన ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటిది? నా జనులు నశించొద్దు అన్న ఉద్దేశం ఉంది. కాబట్టి మీరు నశించుకోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉన్న తర్వాత మనం దేవుని అడుగుజాడలో మనం నడవగలుగుతాం. దేవుని అడుగుజాడలో నడవడానికి మొట్టమొదటిగా ఒక మట్టి ఏంటిది? జ్ఞానం కావాలి. అందుకే సొలొమోను మహారాజుని చాలా గుర్తు చేసుకుంటామండి. దేవుడు సొలొమోన్ని ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నదని, ఎన్నిక చేసుకున్న తర్వాత హీ చోజ్ సొలొమోన్ టు బి కింగ్ ఓవర్ ఇజ్రాయెల్. ఏర్పాటు చేసుకున్న తర్వాత సొలొమోను తన స్థితిగతి దేవుడు ఎరిగినవాడు, తన సామర్థ్యత ఎరిగినవాడు. వాళ్ళ తండ్రిలాగా తను యుద్ధం చేసేవాడు కాదు, తన తండ్రిలాగా చురుగ్గా ఉన్న వ్యక్తి కాదు. కేవలం దావీదుకి మాట ఇచ్చాడు కాబట్టి సొలొమోన్ని రాజుగా చేయాల్సి వచ్చిందండి. ఏమే, దేవుడు దావీదుతో ఒక మాట చేసినాడు, నిబంధన చేసినాడు, వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి సొలొమోన్ని రాజుగా చేయాల్సి వచ్చింది. సో సొలొమోన్ని రాజుగా చేసిన తర్వాత సొలొమోన్కి రాజ్యాన్ని నడిపించే సామర్థ్యత తనలో లేదు. ఏమే, సో రావాలని ఏం చేయాలి? దేవుడు సొలొమోన్ని దర్శించి ఏమని అడిగినాడు? నీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్ సొలొమోన్? సొలొమోన్ అడిగింది ఏంటి? మొట్టమొదటిగా నాకు జ్ఞానము దయచేయి. ఎందుకు జ్ఞానం దయచేయి? ఎందుకంటే నేను మా తండ్రి లాంటి వాడిని కాదు. నాకు ఈ ప్రజల్ని నడిపించాలి. నీవు నాకు ఇచ్చిన ప్రజల్ని, నువ్వు నాకు ఇచ్చిన రాజ్యాన్ని నడిపించాలంటే నాకు జ్ఞానం కోరి ఉంది. నాకు జ్ఞానం దయచేయి. నాకు జ్ఞానం ఇస్తే నేను నాకు ఇచ్చిన రాజ్యాన్ని, నాకు ఇచ్చిన ప్రజల్ని నేను పరిపాలించగలుగుతాను. సో దాని కొరకే మరి దేవుడు వచ్చిన ఉత్తరం ఏంటంటే, నువ్వు జ్ఞానం అడిగినవు, నీ కొరకు నువ్వు ఆస్తులు అంతస్తులు అడగలేదు కాబట్టి ఇదిగో నేను నీకు జ్ఞానం ప్రసాదిస్తున్నాను. ఎంత జ్ఞానం అంటే, నీకన్నా ముందు నీ తర్వాత నీ అంత జ్ఞానవంతుడు ఉండడు. ఏమే, నీ అంత జ్ఞానవంతుడు ఇక మీద ఉండదు. ఎవరిలాగా? సొలొమోను రాజులాగా. తర్వాత ఏమన్నాడు? నువ్వు ఆస్తులు అంతస్తులు అడగలేదు కాబట్టి ఇదిగో నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి రాజుకి కావాల్సిన ఆస్తులు అంతస్తులు కూడా, పేరు ప్రఖ్యాతులు కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను. నువ్వు కేవలం ఏం చేయాలంటే నీవు నా మార్గంలో నడువు. నా మార్గంలో నడవడానికి మొట్టమొదటిగా నువ్వు ఏం ఏర్పాటు చేస్తావు? జ్ఞానం అడిగిన కాబట్టి ఇదిగో నీ జ్ఞానం ఇస్తున్నావు. సో మనకేం కావాలంటే మన అనుదిన జీవితంలో మనం దేవుని మార్గం నడవాలంటే మనకి జ్ఞానం కావాలి. సో జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు, జ్ఞానం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనకు. తెలివి అందరికీ ఉన్నదండి. తెలివి తక్కువ పని అని ఎందుకంటే ఆ మాట ఎందుకంటాము? తెలివి ఉంది కానీ సరైన మార్గంలో సరైన పద్ధతిలో ఉపయోగించలేదు కాబట్టి ఏం చేస్తాం? ఫూలిష్ పర్సన్ అంటారు, ఫూల్ అని తింటూ ఉంటారు, వెర్రివాడు అని తింటూ ఉంటారు, తెలివి తక్కువ పనులు చేసిన తింటూ ఉంటారు. ఎందుకు? తెలివి ఉంది కానీ తెలివిని ఉపయోగించలేదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతారు.
సో ఇక్కడ గమనిస్తే దేవుడు ఏ విధంగా అయితే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిందో ఈ విధంగా సమయంలో దేవుడు మనల్ని జ్ఞానంతో నింపుతూ ఉంటున్నాడు. ఏమైనా ఎంత జ్ఞానం అండి? నీ జీవితంలో నీ బ్రతుకు దినంలో నీకు ఎంత జ్ఞానం కావాలి? ఎందుకంటే దేవుని అడుగుచాడు నడవడానికి నీకు ఏ జ్ఞానం కావాలి? దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఏమైనా చూడండి, 2వ అధ్యాయం సామెతలు 2వ అధ్యాయం 6-7 వచనం గమనిస్తాం. ఎక్కువగా కానిపించువాడు తెలియదు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన మూర్ఖ యథార్థవంతులను వర్తిన చేయు. యుక్త మార్గములు చెప్పక నడుచుకుని వారికి ఆయన తేలికగా ఉన్నాడు. చూడండి గమనిస్తే, ఫర్ ద లార్డ్ గివెత్ విజ్డమ్, అవుట్ ఆఫ్ హిస్ మౌత్ కమెత్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఎవరు ఇస్తున్నట్టు జ్ఞానం? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. సో మరి ఎవరిని అడగాలి జ్ఞానం కావాలంటే? మొబైల్ ఫోన్ కాదండి, టెక్నాలజీ కాదు. దేవా నా జ్ఞానం కొద్ది ఉన్నది, నా జ్ఞానం ఇవ్వమని అడిగితే దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. అంటే ఏమంటారు? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. భయభక్తులు కలిగి యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనము ఆయన నోట నుండి వచ్చును. సో ఈరోజు మనకి తెలివి వివేచన కావాలంటే తన నోట నుంచి పలికిన మాట ద్వారా వస్తుంది. తన నోట నుంచి పలికిన మాట ఇక్కడ రాయబడ్డది, మనకి రాతపూర్వకంగా రాయబడ్డది, దేవుని గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. సో మేమేం చేయాలి? జ్ఞానము కావాలంటే యెహోవా జ్ఞానం ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. సో మనం వాక్ ఇన్ హిస్ వేస్, దేవుని మార్గంలో నేర్చుకుంటే దేవుని వాక్యానికి అనుసారంగా వాక్యం ధ్యానించాలి. మనం ఏం సంపాదిస్తాం? వాక్యం ధ్యానించడం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాము. జ్ఞానానికి అనుసారంగా తెలివితేటలతో మన అనుదిన జీవితంలో వాక్యానికి అనుసారంగా మనం నడుచుకోగలుగుతాం. 4వ అధ్యాయం 7వ వచనం గమనిస్తాం. సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకుంటాయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. చూడండి ఏమన్నాడు? జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యమంశము. Wisdom is a principal thing, therefore get wisdom, and with all thy getting, get understanding. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఎందుకు? మనం నశించుకోవడం దేవుని ఉద్దేశం కాదు. మనం నశించుకోకుండా ఉండాలంటే జ్ఞానము, వివేచన, బుద్ధి ఇవన్నీ అవసరం. కాబట్టి మీరు ఏది సంపాదించినా, ఇన్ ఆల్ ద గెటింగ్, నువ్వు ఆస్తులు అంతస్తులు సంపాదించి బుద్ధిహీనంగా నేను పనులు చేస్తే నేను ఎవరు కూడా నిన్ను హెచ్చించారండి, తిట్టుపోసుకుంటూ ఉంటాం. ఇంత డబ్బు సంపాదించి కూడా నీ బ్రతికేంటిది అని మనం తిడుతూ ఉంటాం. సో డబ్బు ఇంపార్టెంట్ కాదు, జ్ఞానము ఇంపార్టెంట్, తెలివితేటలు ఇంపార్టెంట్, అవగాహన ఇంపార్టెంట్. సో అందుకే వాక్యం తెలుస్తున్నది, గో గెట్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్. సంపాదించుకొనుటే జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. ఎందుకంటే అవసరమైతే నీ సంపాదన అంతా వదిలేసి నువ్వు ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించుకో. అదే ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమడుగుతారంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ బట్ ఆ జాబ్కి సంబంధించిన జ్ఞానం నీకు ఉందా లేదా అని. 3 months, 6 months, 1 year, 2 years ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతారు? నేను ప్రీవియస్ ఆ పనిలో నాకు జ్ఞానం ఉంది, ఆ పనిలో నాకు తెలివితేటలు ఉన్నాయి, ఆ పని నాకు అవగాహన ఉంది, నాకు వివేచన ఉంది, ఆ పని నేను చేయగలుగుతాను అనే ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు ఆ పని అప్పగిస్తారు. లేకపోతే ఏం చేస్తారు? ఫ్రెషర్గా తీసుకొని నీకు దాన్ని నేర్పిస్తారు. ఆ సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత నీకు కంప్లీట్ జాబ్ అనేది ఇస్తారు. సో అదేవిధంగా దేవుని విషయంలో కూడా మనకి తెలియనట్లయితే మనం ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత ఏదైతే జ్ఞానం మనం సంపాదిస్తామో ఆ జ్ఞానానికి అనుసారంగా మన దేవుని అడుగుజాడలో నడవాలి. సో మొట్టమొదటి ఏమని గమనించాము? జ్ఞానంతో కూడిన అడుగుజాడలో నడవాలి. వాక్ ఇన్ హిస్ వేస్, వాక్ ఇన్ విజ్డమ్. జ్ఞానంలో నడవండి. ఫస్ట్ ఏముండాలి? దేవుని భయం అని కలిగి ఉండాలి. తర్వాత మనం జ్ఞానాన్ని సంపాదించాలి. ఇన్ ఆల్ ద గెటింగ్ గో గెట్ విజ్డమ్. అందుకే యాకోబులో 1వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే,
యాకోబు మొదటి అధ్యాయం 5-6 వచనం. If any of you lacks wisdom, let him ask of God, who gives you all liberally and without reproach, and it will be given to thee. But let him ask in faith with no doubting, for he who doubts is like a wave of the sea, driven and tossed by the wind. ఏమంటే మాత్రం జ్ఞానము కొద్దుగా ఉంటే మీరు అడిగినట్లయితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఎట్లా అడగాలంట? విశ్వాసంతో అడగాలి. దేవాన్ని జ్ఞానవంతం కాదండి, నాకు జ్ఞానం లేదు, దేవుని నాకు జ్ఞానము దయచేయి. ఇఫ్ యూ ల్యాక్ విజ్డమ్, నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే మీరు అడగండి, నేను నీకు ధారాళంగా ఇస్తాను. సో ఈరోజు మన అనుదిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబాన్ని పోషించడానికి, మన ఉద్యోగం చేయడానికి, మన వ్యాపారం చేయడానికి, సంఘాన్ని నడిపించడానికి, ఇవన్నిటికీ కూడా కావాల్సిన జ్ఞానము కొద్దుగా ఉంటే, జ్ఞానం ఉంటే అడగాల్సిన అవసరం లేదండి. ఇఫ్ యూ ల్యాక్ విజ్డమ్, జ్ఞానము కొద్దుగా ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను. సో మనం ధారాళంగా పొందుకోవాలంటే ధారాళంగా ఇచ్చే దేవుడు. అందుకే సొలొమోను ఏం చేశారు? దేవుని దగ్గర జ్ఞానం ఉంది. దేవుడు నాకు ఏం కావాలా సొలొమోను అంటే, నాకు జ్ఞానము. ఫస్ట్ ఏమన్నాడు? నాకు జ్ఞానము దయచేయి. సో ఈరోజు తనని గుర్తు చేసుకుంటున్నాను. మనం కూడా దేవా మొట్టమొదటిగా అన్ని పక్కన పెట్టి, నాకు మొట్టమొదటిగా దేవుని భయము, దేవుని జ్ఞానము నాకు దయచేది. జ్ఞానం ఉంటే జ్ఞానానికి అనుసారంగా నేను నీ అడుగు జాడలో, నీ వాక్యానికి అనుసారంగా నేను నడుచుకోగలుగుతాను. ఇఫ్ యూ ల్యాక్ విజ్డమ్ ఆస్క్ అండ్ హి విల్ గివ్ యు లిబరల్లీ. ఇట్లా అన్నాడు, విశ్వాసంతో అడగాలి. ఆ ఇస్తాడు, లేకపోతే లేదంటే డౌట్తో అడిగితే డౌట్ లాగానే మీకు వస్తుంది. నేను సంపూర్ణ విశ్వాసం, దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు, నాకు జ్ఞానాన్ని ఇస్తాడు, నా కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబాన్ని నడిపించడానికి, నా ఇంట్లో పని పాటలకు నాకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, నా చదువులో కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, నాకు ఉద్యోగంలో నేను ఏ విధంగా ఎదగాలి దాంట్లో నాకు జ్ఞానం ఇస్తాడు. ఇవన్నింటిలో కూడా నాకు ఎక్కడ జ్ఞానం అవసరమో ఆ పరిస్థితిలో, ఆ స్థితిగత దేవుడు నాకు జ్ఞానం ఇస్తుంది. కాబట్టి జ్ఞానానికి అనుసారంగా, నేను వాక్యానికి అనుసారంగా నడుచుకుంటాను. నేను పడుకోను, నేను నిలబెడతా. ఎందుకు నిలబడ్డావు? జ్ఞానం ఉంది కాబట్టి. అందుకే ఎప్పుడైతే సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వస్తారు, ఒక కుమారుని పట్టుకొని జ్ఞానంతో వివరించి ఏం చేస్తాడు? ఆ బిడ్డ ఏ తల్లికి చెందుతుందో ఆ తల్లికి అప్పగించాడు. ఇంకొక స్త్రీ ఏమైనది 2 ముక్కలుగా చేస్తాను చేయమంటున్నాను, తనకి జ్ఞానం లేదు కాబట్టి. ఇంకొక స్త్రీ ఏమైనది, ఎవరిని సరే బ్రతుకుతో బ్రతకని, నా దగ్గర కాకపోతే కనీసం నా కన్న కొడుకు ఇతర స్త్రీ దగ్గర పెరిగినా చాలు, కానీ ఆయన చంపాల్సిన అవసరం ఎందుకు? కన్న తల్లికి జ్ఞానం ఉంది కాబట్టి. తెలివి తక్కువ పని అంటే ఏంటిది? 2 ముక్కలు చేయమని చెప్పడమే తెలివి తక్కువ పని. తెలియగల పని ఏంటిది? నా దగ్గర ఉండకపోయినా పర్లేదు, ఆమె దొంగిలించే, కానీ నా కుమారుడు బిడ్డ బ్రతకాలి, ఒక ప్రాణం బ్రతకాలి, చనిపోవడానికి వీలేదు. అది జ్ఞానంతో కూడిన మాట. ఎవరిస్తారండి? గాడ్ విల్ గివ్ us. దేవునికి మనకి దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండో అంశం గమనిస్తే, ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ, అధికారము. మొదటి అంశం మనం గమనించినాము, జ్ఞానం చూసినాము. రెండో అంశము అథారిటీ, అధికారము. సామెతలు 29వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 29వ అధ్యాయం 2వ వచనం. నీతిమంతుడు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. హల్లెలూయా. సంతోషం ఎప్పుడు వస్తుందండి? నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించురు. మనం చాలాసార్లు మన పొలిటీషియన్స్ మనం ఆడిపోసుకుంటూ ఉంటాం. ఎప్పుడు సంతోషించడం, ఎప్పుడు దుఃఖంగా ఉంటాం. వాళ్ళు చెప్పిన స్కీమ్స్ కానీ, వాళ్ళు చెప్పిన మాటలు నిలబెడితే, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మీద నిలబెడితే మనము సంతోషిస్తాము. ఎందుకు కొంత తిట్టుకుంటాము? వాళ్ళు చేసిన క్రియలు బట్టి. వాళ్ళ ఒక్కరి బెనిఫిట్ గురించి వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎవరు బాధపడుతున్నారు? ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే ఆ రోజే వాక్యం క్లియర్గా రాయబడ్డది. ఏమన్నాడు? నీతిమంతులు ప్రబలినట్లు ప్రజలు సంతోషించురు.
When the righteous are in authority, the people rejoice. అధికారంలో ఎవరైతే నీతిమంతులు ఉంటారో, చూడు నీతిమంతులు అన్న వెంటనే మనం క్రైస్తవుల గురించి అనట్లేదండి. అవిశ్వాసులు కూడా నీతిగా జీవించవచ్చు. నీతిగా అంటే ఏంటిది? లంచం తీసుకోకుండా, మనకు అర్థం కాదని మాట్లాడుతున్నాం. లంచం తీసుకోకుండా మనల్ని పరిపాలించే వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు లంచం తీసుకోకుండా ఉంటే మన దేశము బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. సో అందుకే వాక్యం ఏమని రాబట్టింది? when the righteous are in authority, the people rejoice. మనం ఎందుకు చాలాసార్లు దొంగలించబడుతున్నాం ట్యాక్స్ రూపంలో, లేదంటే మనకు రావాల్సిన ఎందుకు రావట్లేదు? ఎందుకంటే అక్కడ లంచం ఉంది కాబట్టి. నీతిమంతులు అధికారం లేదు కాబట్టి మనం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటాం. ఒకవేళ నీతిమంతులు అధికారం ఉన్నట్లయితే, ఒకవేళ నీతిమంతులు అధికారం, ఎగ్జాంపుల్ మన ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ చూసి సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చినారు. ఒకవేళ సొలొమోను అధికారం ఉన్నాడు కదా, ఒకవేళ సొలొమోను రాజు నీతిమంతుడు కాకపోయినట్లయితే ఏమైతే గమనిస్తాం. నీతిమంతుడు కాదనుకున్నాం సొలొమోను. ఏం చేస్తాము? ఇద్దరు స్త్రీలు వచ్చినారు. ఏ తల్లి కుమారుడైతే చనిపోయినాడో ఆ తల్లి ఏం చేస్తుందంటే లంచం ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేసేది. లంచం ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు సొలొమోను రాజు ఉండి ఏం చేయాలి? నీతిమంతుడు కాకున్నప్పుడు ఏం చేస్తాడు? ఈ డబ్బుకు అమ్ముడుపోయి ఎవరి పక్షాన్ని మాట్లాడతాడు? డబ్బు ఎవరి దగ్గర తీసుకుడో తన పక్షాన్ని మాట్లాడతాడు. అవునమ్మని కుమారుడు కాదని ప్రూఫ్ ఏంటి? అక్కడ ప్రూఫ్ లేదు. ఇద్దరు చెప్పిన మాటలు వాళ్ళు వినాలి. అందుకే వాక్యం తెలుస్తుంది, ద రైచెస్ ఆర్ ఇన్ అథారిటీ, పీపుల్ విల్ రిజాయిస్. నీతిమంతుల అధికారం ఉంటే ప్రజలకి మేలు, మనకి మేలు. సో మనం దేనికి ప్రార్థన చేయాలి? దేవా, నా నాయకులు, నా అధికారులు, రాష్ట్రము, పట్టణము, దేశము అధికారుల కొరకు మనం ప్రార్థన. అందుకే నూతన నిబంధన రాయబడ్డది, ప్రే ఫర్ యువర్ అథారిటీస్. ఏమని చేయాలి? దేవా, నా అధికారులు, మా ప్రధానమంత్రి కానీ కదా, మా ముఖ్యమంత్రులు కానీ, మంత్రులందరూ కూడా దేవా నీతి జీవితం జీవించాలి. వాళ్ళు ఏ విశ్వాసం ఉన్నా కానీ నీతి జీవితం జీవించినది, మంచి జీవితం జీవించినది, అది మాకు మేలు. ఎందుకు? మనము పౌరులుగా ఉన్నాం, భారతదేశ పౌరులుగా ఉన్నాం. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ అవర్ నేషన్. సో మనకేం కావాలి? మేలు ఉపకారం మనలో జరగాలంటే మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. అపవాదం ఏం చేస్తాడు? లంచగొండుతనం ద్వారా దొంగలించబడుతున్నారు మన అధికారులందరూ. కానీ ఏం చేయాలి? మన ప్రార్థన అధికారుల మనస్తత్వం మారుస్తుంది. ఎప్పుడైతే మన ప్రార్థన మనస్తత్వం మారుస్తుందో అప్పుడు మనకేం జరుగుతుందంటే మేలు కలుగుతుంది, కీడు కలుగుతుంది. మన నష్టం చేయడానికి అనేక ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనకి మేలు కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? ఎందుకంటే నా అధికారి, మా రాజ్యంలో, మా దేశంలో, మా పట్టణంలో మా అధికారులు అందరూ కూడా నీతి జీవితం జీవిస్తున్నారు కాబట్టి ఇగో మేము సంతోషంగా ఉన్నాం. చాలామంది కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వింటూ ఉంటాం, లేదా మంచి మంత్రులు. ఎందుకు? ఆ మంత్రులు కానీ పోలీసు వాళ్ళు లంచం తీసుకోకుండా ఎవరి పక్షాన్ని మాట్లాడకుండా న్యాయం పక్షాన్ని మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని హెచ్చిస్తాము, మనం గుర్తు చేసుకుంటున్నాం. మంచి పోలీస్ ఆఫీసర్ అని మాట్లాడతాం. ఎందుకు? తన జీవితం నీతి జీవితం జీవించడం కాబట్టి. క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్ చెప్పట్లేదండి. నీతి జీవితం అంటే ఏంటిది? న్యాయం పక్షం ఉన్నాడు, లంచాన్ని విసర్జించాడు, చెడుని విసరించి న్యాయం పక్షం ఉన్నాడు కాబట్టి ఏం చేసేవాడు? మంచి ఆఫీసర్ కానీ, మంచి ఆఫీసర్, మంచి మంత్రి, మంచి ప్రధానమంత్రి ఎప్పుడు చెప్పగలుగుతాము? వెన్ పీపుల్ విల్ రిజాయిస్, వెన్ యూ డూ గుడ్. సో అదేవిధంగా గమనిస్తే మత్తయి సువార్త 28:18 వచ్చింది. మత్తయి సువార్త 28:18 వచ్చింది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము
ఇవ్వబడి ఉన్నది. ఎవరికండి? తండ్రి కుమారునికి ఏమని ఇచ్చినాక సర్వ అధికారం ఇచ్చినాడు. దేనిగా? పరలోకంలో భూలోకంలో సర్వాధికారము యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. సో యేసుక్రీస్తు ఏం చేస్తాడు? తన దగ్గర ఉంచుకున్నాడా? ఏమన్నాడు? నా 19:20 కూడా ఒకసారి మనం గమనిస్తే, కాబట్టి మీరు వెళ్ళి చదవండి. సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకునో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఏ అధికారంతో పొందాడు? తండ్రికి నాకు ఇచ్చిన అధికారంతో ఇదిగో నేను మిమ్మల్ని ఇప్పుడు పంపిస్తున్నాను. మీరు ఏం చేయాలంట? కాబట్టి అందుకే ఏమో స్టార్ట్ చేస్తే ఎట్లా స్టార్ట్ చేశారు? కాబట్టి మీరు వెళ్ళి, కాబట్టి అంటే గో దేర్ ఫర్ నౌ. ఎందుకు వెళ్ళాలి? నేను తండ్రి దగ్గర తీసుకున్న అధికారం చొప్పున ఇదిగో నేను మిమ్మల్ని పంపిస్తాను. అధికారంతో పంపించడం, మీరు కూడా అధికారం తీసుకుని నేను ఏ విధంగా శిష్యులను తయారు చేస్తున్నానో మీరు కూడా వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసుక్రీస్తు 12 మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తే ఆ 12 మందికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే సర్వ జనాన్ని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు శిష్యులుగా తయారు చేయాలి. సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొద్దకు కుమారుని యొద్దకు పరిశుద్ధాత్మ యొక్క నామములోని వారికి బాప్తిజం ఇచ్చుచు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ఎందుకు? నేను సంపాదించినాను, నేను జయించినాను. సో ఐ హ్యావ్ ఓవర్కమ్ ది వరల్డ్. నేను సంపాదించినాను. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో నేను ఇది సంపాదించి నేను మళ్ళీ మీకు తిరిగి ఇస్తున్నాను. సో మీరు భయపడకండి. నేను పొందుకున్న అధికారంతో విత్ అథారిటీ ఐ సెండ్ యూ, గో అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వెళ్ళండి, వాక్య పరిచయం చేయండి, మీరు శిష్యులుగా తయారు చేయండి, మీరు బలపరచండి, అనేక మందిని బలపరచండి. భయపడుతున్నారా? భయపడద్దు అని పంపిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిజం ఇచ్చుచు శిష్యులని తయారు చేయడం అనేది వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. సో ఇప్పుడు వాళ్ళు దేని ద్వారా వెళ్ళారు? అధికారంతో వచ్చినారు. దే కేమ్ విత్ అథారిటీ. భయపడలేదండి. ఎప్పుడు భయపడ్డారు? యేసుక్రీస్తుని సిలువ వేసే వెంటనే భయపడ్డారు. అందరితో గదిలో దాక్కున్నారు. యేసుక్రీస్తు వాళ్ళని దర్శించి ఏమన్నాడు? సమాధానం కలుగును గాక, భయపడద్దు. తర్వాత ఏం చేశాడు? వారి మీద పరిశుద్ధాత్మ దేవుని ఊపినాడు. పరిశుద్ధాత్మను ఊపిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో ఆ 120 మంది మేడగది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుతున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు వెళ్ళి భయపడకుండా వాళ్ళు పొందుకున్న అధికారం చొప్పున వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. వారందరూ గుంపులు వెళ్ళలేదండి, వాళ్ళు చెదిరిపోయారు. 12 మంది 12 మార్గాల్లో వాళ్ళు చెదిరిపోయి భూలోకాన్ని మొత్తం వాళ్ళు కవర్ చేసి ఏం చేస్తారు? ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క దేశానికి, ఒక పట్టణానికి వెళ్ళి వాళ్ళు వాక్య పరిచయం చేశారు. మన దగ్గరికి శిష్యుడైన తోమా రాగలిగినాడు, వాక్య విత్తనం భారతదేశంలో నాటగలిగినాడు. ఎందుకు? ఆ మాటని స్వీకరించగలరు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత వాళ్ళు ఇక్కడ ఆగలేకపోయినారు. అంతకాలం యేసుక్రీస్తు చుట్టే తిరిగారు, యేసుక్రీస్తునే వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు వెళ్ళిపోకముందు ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి లైట్ తీసుకోలేదండి. సీరియస్ అంటే నేను ఖచ్చితంగా వెళ్ళి చేస్తాము. ఇక చిన్న పనులకు మనం ఎవరైనా పంపిస్తే ఒకరు వెళ్తామా? వెళ్ళాం. మన కంపల్సరీ ఒక తోడు కావాలి. మరి ఆ రోజులో మరి తోమకి ఎవరైనా తోడు ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ ఈరోజు చిన్న పనులకి 100 మ్యాక్సిమం ఒంటరిగా వెళ్ళాల్సి వస్తే వెళ్తాం. కానీ సాధారణంగా మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇంకొకరిని మనం తప్పకుండా తోడు తీసుకొని వెళ్తూ ఉంటాం. భయమని కాదు, తోడు ఉండాలి. ఇక్కడ గమనిస్తే మొట్టమొదటి ఏమని నేర్చుకున్నాము? జ్ఞానంలో మనం నడవాలి. రెండోది అధికారంలో
లూకాసు వార్త 4:32 గమనిస్తే, లూకాసు వార్త 'ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను కనుక వారాయన బోధకు ఆశ్చర్యపడి'. ఏముండనట? మన వాక్య పరిచయం చేసినప్పుడు అధికారంతో వాక్య పరిచయం చేసింది కాబట్టి వాళ్ళ బోధకి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నీ సొంత మాటలు చెప్తే వాడు ఆశ్చర్యపడ్డాడు. నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే వాక్యము అధికారంతో అంటే కాన్ఫిడెన్స్గా చెప్పాలి. దేవుడు ఈ వాక్యం ఖచ్చితంగా నీ జీవితం నెరవేరుస్తాడు అని నీకు చెప్పేవాడికి కాన్ఫిడెన్స్ లేకపోతే వినేవాడికి కాన్ఫిడెన్స్ రాదు. అంటే నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి, దేవుడు ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చినాడు, నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు అనే నిర్ధారణతో నువ్వు చెప్పగలిగితే, ధైర్యంతో చెప్పగలిగితే వినేవాడు అంగీకరిస్తాడు. ఇవాళ మనం ఎందుకు డిబేట్ చేస్తాము? చెప్పేవాడికే సగం క్వశ్చన్స్ ఉన్నాయండి, డౌట్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడా కాదని ఎంతోమంది డిబేట్ చేస్తున్నారు. చెప్పేవాడికి సరే అవగాహన డౌట్ ఉంది కాబట్టి వెళ్తున్నారు, దేవుడికి అవమానం పరిచి తీసుకొని వస్తున్నారు. సో మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళకముందు మొట్టమొదటిగా దేవుని భయం కలిగి ఉండాలి, జ్ఞానం సంపాదించాలి. దేవుని అధికారం సంపాదించిన తర్వాత అధికారంతో నువ్వు వెళ్ళి చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంట? ఆశ్చర్యపడి. ఎదుటివాడు ఆశ్చర్యపోవాలంటే మొట్టమొదటిగా మనకి వాక్యం తెలుసుకుంటారు. ఇలాంటి వాక్యం జ్ఞానంతో కూడిన వాక్యం తెలుసుకుంటే అవగాహన లేకుండా చదువుతా. అందుకే వాక్యం ఏం తెలుస్తుంది? మన మనోనేత్రాలు తెరవండి అంటున్నాడు. వాక్య పరిచయం చేయకముందు దేవా వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించండి, మనోనేత్రాలు తెరవండి, చెప్పే వాక్యం వినగలగాలి, చూడగలగాలి, అద్భుతాలు సూచగలగాలి, వాళ్ళు చూడగలగాలి. వాళ్ళ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరిచినట్లయితే వాళ్ళ వాక్యం వినగలుగుతారు, చూడగలుగుతారు. వాళ్ళ గుడ్డితనం తొలగించండి. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడినప్పుడు, గుడ్డితనం తొలగించబడినప్పుడు వాక్యాన్ని వాళ్ళు అంగీకరించగలిగినారు. అలాంటి ప్రార్థన మనం చేసి మన పరిచయంలోకి మనం ముందుకు వెళ్తూ ఉంటారు. 36వ వచనం గమనిస్తాం. అదే అధ్యాయము 36వ వచనం. లూకా 4:36 వచనం. అందుకు అందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకరు చెప్పుకుంటారు. ఏమన్నారు? అధికారముతో. And they were all amazed and spake among themselves, saying, What a word is this! For with authority and power he commanded the unclean spirits, and they come out. దురాత్మలని వెళ్ళగొట్టే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందండి? తన నోటి నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని జ్ఞానంతో, దేవుని భయముతో, దేవుని వాక్యాన్ని అనుసరణ నడుచుకున్నాడు కాబట్టి దెయ్యాలని ఎలగొట్టే అధికారము ఆ శిష్యు దగ్గర చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు కూడా ఇచ్చినాడు. సాధారణంగా దెయ్యం బట్టి వెంటనే మన భాషని విలువంటాం కదా, బైబిల్ పుస్తకం కొడుతున్నాం కాదు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకోవాలి. ఇంట్లో మనం దెయ్యం పట్టిన వాడిని చూసిన వెంటనే ఏం చేస్తాము? ఫస్ట్ భయపడతాం. ఏం చేస్తాము? భయపడుతున్నాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని వాడుకోవట్లేదు. ఇమీడియట్గా పాస్టర్ని పిలుస్తాం, చుట్టుపక్కల దగ్గర ఉన్న పాస్టర్ని వాళ్ళు పిలుస్తాము కదా, ఆ పాస్టర్తో ప్రేయర్ చేస్తాం, అవన్నీ చేస్తాం. కానీ మొట్టమొదటిగా క్రైస్తవుడుగా, విశ్వాసిగా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిగా దేవునికి అధికారం ఇచ్చినాడు. నువ్వు ఏంటంట? ఆ అధికారంతో యేసునామం నీ మాట కాదండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జాన్ హెస్లర్ గెట్ అవుట్ అని ఎవడు పోడు. ఏంటంటే యేసుక్రీస్తు నామంలో ఈ క్షణమే ఆ దురాత్మతో మాట్లాడి నువ్వు నా శరీరం నుంచి వెళ్ళిపోయిన ఆజ్ఞాపించాను. యేసు నామాన్ని వింటాడు, ఈ మాటను విన్నాడు. సో ఏమన్నా? నువ్వు నమ్మాలి, నాకు అధికారం ఉన్నదండి, దేనికి కూడా భయపడద్దు. ఇంతకుముందు ఒక పాట పడేది, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. తెగులు వచ్చిందా?
ఏం చేయాలి? డాక్టర్ దగ్గర వెళ్ళొద్దనట్లేదు, పాస్టర్ దగ్గర వెళ్ళొద్దనట్లేదు. మొట్టమొదటిగా నీకు ఇచ్చిన అధికారం, నీ దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని ప్రకటించు, ఆ వాక్యాన్ని బయటపరచు, ఆ వాక్యం రుచిపరచాలంటే నువ్వు ప్రకటించాలి, నువ్వు ధైర్యంగా చెప్పాలి. గెట్ అవుట్. ఈ అనారోగ్యం నా శరీరం ఉండడానికి వీల్లేదు, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళగొడుతున్నా. దేవుడు ప్రతి నీ నోటి ద్వారా పలికే ప్రతి మాట దేవుడు గౌరవిస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రాణం దేవుడు ఆలోచిస్తాడు. నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా దేవుడు గౌరవిస్తాడు. బికాస్ గాడ్ విల్ హానర్ యువర్ ప్రేయర్. ఏం చేయాలి? యూ హ్యావ్ టు డిక్లేర్. పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత కూడా శిష్యులు ఒకవేళ వెళ్ళకుండా ఇంకా అదే భయంతో అదే గదిలో ఉంటే ఈరోజు నీకు నాకు సువార్త అందేది కాదండి. బ్రతికైనా చావైనా క్రీస్తు కొరకే అని ఏం చేశారు? ఒక అడుగు బయట వేశారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా వాక్యం ధ్యానించగలుగుతున్నాం, వాక్యం ప్రకటించగలుగుతున్నాం. బైబిల్ ప్రింట్ చేసిన వ్యక్తిని సజీవ దహనం చేసినారు. బైబిల్ ప్రింట్ చేసిన ఆయనని సజీవ దహనం చేసిన ఆయనను మనిషి చనిపోయినాడు, కానీ ప్రింట్ చేసిన బైబిల్ నీ చేతికి నా చేతికి ఇంకా అందుబాటులో ఉంది. ఎవరికి కృతజ్ఞతలు? దేవుడికి కృతజ్ఞతలు. ఇంకేంటిది? తనకు దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ధైర్యంతో భయపడకుండా చనిపోతాం, కానీ నా తర్వాత తరతరాలు ఏం చేశారంట? బైబిల్ చదవగలుగుతారు. అంటే ఒక వ్యక్తి సాక్రిఫైస్ చేస్తుంది ఎంత? ధైర్యంతో, బికాస్ ఆఫ్ అథారిటీ. దేవుడు ఇచ్చిన అధికారంతో, ఆ పవర్తో, ధైర్యంతో వాళ్ళు చేయగలిగినారు. కాబట్టి ఏమైనా లూకాసు వార్త 9వ అధ్యాయం మొదట వచ్చింది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దైవుల మీద శక్తిని అధికారులను రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపేది. ఏం చేశారు? వారిని పంపించక ముందు వాళ్ళకి ఏం కావాలండి? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరను వారందరికీ ఇచ్చాను. అధికారం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏంటంటే దాన్ని ఉపయోగించండి, దాన్ని వాడు. మీకు ఇచ్చిన అధికారం మీరు వాడండి. దేవ మన దగ్గర అధికారం లేదు, దెయ్యాన్ని ఏ విధంగా వెళ్ళగొడతాము అని క్వశ్చన్ చేసిండొచ్చు ఇంతకుముందు. కానీ మీరు అడిగినారు కదా, ఇదిగో నేను మీకు ఇస్తున్నాను, మీకు అధికారం ఇస్తున్నాను, మీకు ధైర్యం ఇస్తున్నాను, స్వస్థత వరం ఇస్తున్నాను. మీరు ఎక్కడ వెళ్ళినా దయ్యం కనిపిస్తే వెళ్ళగొట్టండి, అనారోగ్యం కనిపిస్తే స్వస్థపరచండి. I gave you that authority. Walk in his ways అనే అంశం ధ్యానిస్తున్నాను. దేవుని అడుగుజాడలో నడవటం. మొట్టమొదటి ఏం కావాలి? దేవుని అడుగుజాడాలంటే దేవుని భయం ఉండాలి, తర్వాత జ్ఞానం కావాలి, రెండోది మనం అధికారం గురించి మాట్లాడుతున్నాం. చివరిగా 10వ అధ్యాయము 19వ వచనం గమనిస్తాం. లూకా 10:19 వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అలాగే ఏంటంట? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఏది మీకే మాత్రమును హాని చేయదు. హాని చేయడానికి వస్తారంట, కానీ చేయలేరు. ఎందుకు? నీవు వాళ్ళని తొక్కి పడేస్తావు. ఎప్పుడు తొక్కగలుగుతావు? అధికారం నాకు ఇచ్చినాడు దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే కదా. సహజంగా మనం పాము కనిపించిన వెంటనే భయపడతాము, కరెక్ట్కోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఇచ్చిన చెప్పిన మాట ఏంటి? ఇక్కడ ఫిజికల్ స్నేక్ గురించి చెప్పట్లేదండి. అపవాది పాములాగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా తోటలు ఏం చేస్తారు? భుజం మీద ఎక్కించుకొని చెప్పిన పండంతా తిన్నారు. ఆ రోజే కాలు కింద వేసి తొక్కినట్లయితే నీకు నాకు భయం ఉండేది కాదు. సో వాక్యం ఏం తెలుస్తున్నది? వాళ్ళకి ఇచ్చిన అధికారం వాళ్ళకి తెలియదు. దేవుడు మాకు అధికారం ఇచ్చిన, అపవాదిని కాళ్ళ కింద వేసి తొక్కే అధికారం మాకు ఇచ్చిన తెలియదు. కాబట్టి
చెప్పిన బంగారమైన మాటలన్నీ విని పండు తిన్నారు. కానీ ఈరోజు ఏం చేస్తాడు? శిష్యులను పంపించినప్పుడు అలాంటి సర్పము మీ దగ్గరకు వచ్చి, అవును దేవుడికి నిజంగా అధికారం ఇచ్చినాడా, దేవుడికి నిజంగా స్వస్థత ఇచ్చినాడా, చేసి చూద్దామా అనే క్వశ్చన్స్ మాట్లాడక ముందే, అందుకే అపవాదం చేసి ఏమన్నాడు, నువ్వు నిజమైన యేసుక్రీస్తు, నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్ళని రొట్టెగా చేసుకొని తిను. యేసుక్రీస్తు కష్టమా? సులభమా? సులువే. సృష్టిని సృష్టించిన వాడిని రాళ్ళని రొట్టెగా తప్పుగా చేసుకోగలుగుతాడు. కానీ అది ఏం చేస్తాడు? దేవుని వాక్యం ద్వారా తేలని సర్పని కాలి కింద అందరికీ కట్టండి, తనకి పడిపోలేదు. ఎవరికి పడిపోలేదండి? అపవాది చేసే క్రియలకు పడిపోలేదు. చెప్పిన మాటకి పడిపోలేదు. పడిపోవడం అంటేనే అపవాది మనల్ని తన కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడు. మనము పాపని విసర్జించినప్పుడు మనం అపవాదిని మన కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడు. యోసేపు అదే క్రియ చేస్తాడు. పాపంలో పడిపోయే ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? పాములని తేలిని తొక్కగలిగిన, దేని ద్వారా? పాపంలో పడకుండా దేవుని ఘనపరిచినాడు. దేని ద్వారా కనిపించాడు? పాపంని విసర్జించి నీతిని ప్రేమించాడు. కాబట్టి when the righteous are in authority, people rejoice. ఎప్పుడైతే యోసేపు నీతిమంతుడుగా అథారిటీలోకి వచ్చినాడో, ఐగుప్తు దేశంలో అధికారం వచ్చినాడో, కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేశారండి? వాళ్ళు ఆహారం తినగలిగినారు. ఎందుకు? నీతిమంతుడు ఎలాంటి లంచం తీసుకోకుండా ప్రాపర్గా వ్యవహరించినాడు. మీ దగ్గర ఉన్న డబ్బుతో మొత్తం తెలియదు, కొన్ని డబ్బు లేదా, ఏ లంచం అవసరం లేదు. మీరు ఆస్తులు అమ్ముకోండి, డబ్బులు ఇవ్వండి, ధాన్యం తీసుకెళ్ళండి. అన్ని పోయినా పిల్లల్ని అమ్ముకోండి, మిమ్మల్ని మీరు అమ్ముకోండి, మా దగ్గర పని చేయండి, ఆహారం తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి ఏమైనా దుఃఖం బాధ ఉందా? లేదండి. వాళ్ళకి ఏం కావాలి? బ్రతకమైన ఆహారం కావాలి. ఈయన న్యాయపూర్వకంగానే మీ దగ్గర ఏది ఉందో కొనుక్కొని డబ్బులు ఇవ్వటమే నేర్చుకుని అదే పని చేసుకోవచ్చు. సో వాక్యం ఏం తెలుస్తారు? గాడ్ హ్యాస్ గివెన్ us అథారిటీ. సో దేవుడు మీకు అధికారం ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, అధికారం కూడా ఇచ్చినాడు. ఇచ్చిన జ్ఞానాన్ని యూజ్ చేసుకోవడం మనకు రాదు కాబట్టి మనం పడిపోతున్నాం. దేవుడు జ్ఞానం ఇచ్చినావు, జ్ఞానం ఏ విధంగా వాడుకోవాలో దాన్ని కూడా జ్ఞానం దయచండి, అవగాహన దయచండి, తెలివితేటలు దయచండి, అవి వివేచన దయచండి, అండర్స్టాండింగ్ ఇవ్వండి. నాకు 10 మంది చెప్పిన మాట నేను పడిపోదు. నేను స్వయాన చూసి నమ్మిన తర్వాతనే, కొన్ని విషయాలను స్వయంగా చూసి నమ్మాలండి. ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటల ద్వారా మనం పడిపోతున్నాం. మరి మనం చూసి నమ్మినట్లయితే, when we see and listen and hear, then we will decide. సో మూడోదిగా గమనిస్తే, మొట్టమొదటి విజ్డమ్, సెకండ్ అథారిటీ, మూడోదిగా లైట్. L stands for light. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరంటే మనము లోకానికి వెలుగై ఉన్నారు. సో మీరు వెలుగై ఉన్నప్పుడు మీకేం కావాలి? వెలుగు ఇచ్చేవారిగా ఉండాలి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. లైట్ వెలుగు చేయాల్సిన బాధ్యత ఏంటిది? ఎక్కడైతే చీకటి ఉన్నదో వెలుగును మనం తీసుకెళ్తే చీకటి ఆటోమేటిక్గా వెళ్ళగొట్టబడుతుంది. బలవంతం మేము చేయాల్సిన అవసరం లేదండి. ఈ హాల్ మొత్తం చీకటి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ రూమ్లో అడుగుపెట్టిన వెంటనే ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు. ఏమవుతుంది? వెలుగు ఉంటుందా? ఉండదు. చీకటి ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? అది వెళ్ళగొట్టబడుతుంది. వెలుగుని తట్టుకోలేదు చీకటి. సో నీవు ఈ అంధకార శక్తిలో నువ్వు తట్టుకోవాలంటే, లేదంటే అంధకార శక్తి నిన్ను చూసి పారిపోవాలంటే నువ్వు వెలుగై ఉండాలి. చీకటికి వెలుగుకి ఎలాంటి సంబంధం లేదు. వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో లైట్, ఆర్ వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో డార్క్నెస్. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అందుకే యేసు దేవుడు సృష్టికర్త ఈ భూమి నిరాకారం ఉండేను, చీకటిగా ఉన్నదాన్ని ఏమన్నాడు?
లెట్ దేర్ బి. ఫస్ట్ థింగ్ చెప్పిన మాట ఏంటిది? లెట్ దేర్ బి లైట్. దేని ద్వారా? దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి. గాడ్ ఈజ్ విజ్డమ్. తనకున్న జ్ఞానంతో, తనకున్న అధికారంతో ఆయన వెలుగైనాడు కాబట్టి వెలుగు కమ్మని ప్రకటించేది. మనని తన స్వరూపంలో సృష్టించుకున్నాడండి. సో స్వరూపం సృష్టించుకొని కేవలం ఆకారం ఇవ్వలేదు, తన స్వభావం ఇచ్చినాడు. తన దగ్గర ఏదైతే ఉన్నదో, జ్ఞానం ఉంది, జ్ఞానం ఇచ్చినాడు. అధికారం ఉంది, అధికారం ఇచ్చాడు. ఆయన వెలుగైనాడు, మనకు వెలుగిచ్చినాడు. తనకి మంచితనం అనేది మనకు మంచితనం ఇచ్చినాడు. స్వస్థత వరం అనేది మనకి ఇచ్చినాడు. ధైర్యం ఇచ్చినాడు, పట్టుదల అన్నీ ఇచ్చినాడు. మనము ఉపయోగించుకోవాలి. వీ హ్యావ్ టు యూజ్ దెమ్. అందుకే ఏమని చదివిస్తున్న వాక్యం చదివిస్తుంది? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీవు ఈ లోకంలో వెలుగైనావు కాబట్టి. దాని తర్వాత చెప్పే మాట ఏంటిది? మీరు లోకంలోకి వెలుగైనారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. దేవుని ఉద్దేశం ఏంటిది? బాబు, నేను నిన్ను లోకంలో వెలుగుగా ఉంచినాను. వెలుగుగా ఉంచి ఏదో గుడిసెలు పెట్టట్లేదు, నేను ఇక్కడ పెట్టాడంట. నిన్ను కొండ మీద పట్టణంగా పెట్టినాడు. అంటే ఆ పట్టణము కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. అంటే a city that is set on a hill cannot be hid. దాచిపెట్టలేము. దేన్ని? కొండ మీద ఉన్న పట్టణాన్ని మనం దాచిపెట్టలేము. సో దేవుడు నిన్ను నన్ను కూడా తలగా ఉంచినాడు, తోకగా ఉంచలేదు. దేవుడు నన్ను చీకటిగా చేయలేదు, వెలుగుగా ఉంచినాడు. మీరు వాక్ ఇన్ ద లైట్ అని మాత్రం తెలుస్తుంది. దేవుని మార్గం నడవటము, దేవుని వెలుగులో నడవటం మనకు అవసరం. దేవుడు మనకి ఇచ్చిన వెలుగు. అందుకే వాక్యం సెలవుస్తుంది, నీ వాక్యము నా పాదములకై దీపం ఉన్నది, నా త్రోవకు వెలుగు ఉన్నది. దేవుడు నా త్రోవ సరళం చేయమని అడుగుతున్నాం, కానీ దేవుడు నీ వాక్యం అనుసారంగా నేను జీవించుకున్నట్లయితే నీ మార్గంలో సరళంగా ఉంటుంది, త్రోవను చక్కబెడతాడు దేవుడు. వంకర టింకర మార్గం తొలగించబడుతుంది. ఎప్పుడు చేయబడతాము? నువ్వు లోకంలో వెలుగైనా నువ్వు నమ్మాలి. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐఎమ్ సెట్ ఆన్ హై స్టాండర్డ్. నేను ఉన్నతమైన స్థాయి దేవుడు నియమించినాడు. నీ ఆస్తుల అంతస్తుల గురించి అనవసరం అండి. నువ్వు ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు, నువ్వు గుడిసెలు ఉండొచ్చు, నువ్వు మేడగడిలు ఉండొచ్చు, కానీ నువ్వు వ్యక్తిగతంగా, ఇండివిజువల్ పర్సన్గా, వ్యక్తిగతంగా నేను ఇంగ్లీష్ చెప్పాలి, నేను ఈ లోకంలో వెలుగైనాను కాబట్టి నేను కొండ మీద ఉన్న పట్టణంగా దేవుని స్థిరవేసినాడు. నేను దాగి ఉండడానికి లేదు, గుడిసెలు ఉండడానికి లేదు, లేదా గిన్నెలు ఉండడానికి లేదు, మంచం కింద ఉండడానికి లేదు. ఎక్కడ ఉండాలంట? నేను దీపమై ఉన్నాను. నేను అందరికీ వెలిగించిన వాడు ఉన్నాను. ఐ షుడ్ బి ద లైట్ హౌస్. మార్గం చూపెట్టిన వారుగా, మార్గం సరళం చేసేవాడుగా నేను ఉండాలి. ఎందుకు? దేవుడు నన్ను దాని వరకే నియమించినాడు. యూ షుడ్ డిక్లేర్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోకంలో వెలుగై ఉన్నాను. ఆమేన్. 16 వర్షం గమనిస్తే అదే అధ్యాయం. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టారు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టారు. ఏ విధంగా ఉండాలండి? దీప స్తంభముగా మనం ఉండాలి. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ men that they may see your good works and glorify your Father in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. ఎందుకు నువ్వు ప్రకాశించాలి? దేవుని మహిమార్థం కొరకు నువ్వు ప్రకాశించాలి. 10 మందికి వెలిగించి ఇవ్వడం కాదు. ఏ వెలిగిస్తావు? దేవుడు నిన్ను వెలిగించాడు కాబట్టి నిన్ను వెలుగుగా పిలిచినాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు దీపస్తంభంగా ఉండాలి, నువ్వు వెలుగు ఇవ్వాలి. ఎందుకు? 10 మందికి మేలు కలిగిన జీవితం మనం జీవించాలి. కీడు నష్టం చేసేవాడికి కాదు, మేలు చేసేవాడిగా ఉండాలి. ఎబెస్ ప్రార్థన ఒక మాట రాయబడ్డదండి, నేను ఇతరులని నష్టపరిచిన వాడికి కాదు, నేను ఇతరులకి మేలు చేసేవాడికి ఉండాలి. హెల్ప్ మీ నాట్ టు కాజ్ పెయిన్. నా ద్వారా ఎవరు నష్టపోవద్దు, నేను ఎవరి ద్వారా నష్టపోవద్దు. ఆ మాట మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాం. నా ద్వారా, నా కారణంగా నేను ఎవరిని నష్టపెట్టద్దు, నేను ఎవరి కారణంగా నేను నష్టపోవద్దు. దేవుడు మనల్ని నష్టపడడానికి ఉంచలేదు. మనం వెలుగుగా ఉంచబడి మనము వెలగాలి, మనము వెలిగించాలి.
మనము ఈ లోకంలో దీపం ఉన్నాం, దీపస్తంభంగా మనం నిలబడాలి, మార్గదర్శిగా ఉండాలి, మనం నడిపించాలి. మనం చూడండి, క్రైస్తవ విశ్వాసంలో మేము ఈ లోకంలో అనేక సార్లు మనం తప్పిపోతున్నాము, తొట్టిలతో పడిపోతున్నాము. అయినను సముద్ర ఊరాన్ని మనం ఈ లైట్ హౌస్ అని పిలుస్తాం కదా, అది పడిపోతుంది, నేను పడేసినట్టు ఉంచుతారండి, ఉంచారు. తుఫాను కాదు నిజంగా పడిపోయింది అంటున్నాం, ఏం చేస్తారు? మళ్ళీ తిరిగి కడతారు. ఎందుకు? లైట్ హౌస్ సముద్రం ఒడ్డున 100% అవసరం. ఎందుకు? వచ్చే ఓడలది కానీ ఆ షిప్స్ కానీ అవి దారి మార్గం చూపెట్టే లైట్స్గా ఉన్నాయి కాబట్టి. ఎయిర్పోర్ట్స్లో కూడా లైట్స్ తిరుగుతూ ఉంటాయండి. ఎందుకు? అక్కడ ఎయిర్పోర్ట్ ఉందంటే సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మనల్ని చూసినప్పుడు ఏం చేయాలంట? మనము వెలిగించిన వారిగా ఉండాలి, మనము కీడు చేయదు, మనము మేలు చేసిన వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిన కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చూడండి, గమనిస్తే తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎప్పుడండి? వేరే దాంట్లో అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ దేర్ వాస్ లైట్ అని వాక్యం చూస్తుంది. ఎప్పుడు వచ్చినంట? వెలుగు వచ్చిన తర్వాత. రాత్రంతా పడుకున్నారు, రాత్రంతా వేరే ప్రయాసాలు ఉన్నారు, కానీ వెలుగు వచ్చిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత, వెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ ద లైట్ హ్యాస్ కమ్, ఏం చేశారంట? యేసు క్రీస్తు వచ్చి వాక్య పరిచయం చేస్తూ వచ్చాడు. సో మనం ఏం చేయాలి? వెలుగున్నప్పుడే, అందుకే ఒక సామెత అంటారు కదా, ఎప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమని రాస్తా ఉన్నారు. సో మనము దీపంగా ఉన్నాము, మనం వెలుగుగా ఉన్నాము. మనం వెలుగుగా ఉన్నప్పుడే మన జీవితాన్ని చక్క పెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అంటే కాదండి. నువ్వు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అని రాయి, రెస్ట్ ఇన్ హెడ్ రాయి, రెస్ట్ ఇన్ హెడ్ రాయి, సంబంధమే లేదు. బతికినంత కాలమే, బ్రతికినప్పుడే నువ్వు ఎలాంటి జీవితం జీవించిన దాని గురించి మాట్లాడుకుంటారు. మంచి వాడవా, చెడు వాడవా, దేని ద్వారా చెప్పగలుగుతారు? నీ బ్రతుకు ద్వారా. నువ్వు ఏ విధంగా వెలిగినవు, నువ్వు ఏ విధంగా సహాయపడ్డవు, నువ్వు చేసే క్రియలు ఏం చేసంట? నిన్ను వెంబడిస్తారు. వాక్యం సరిస్తుంది. వెంబడించడం అంటే నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడుకోవాలి, మంచి మాట్లాడుకోవాలి. సచ్చిండ్రా అని అనుకోవద్దు. అయ్యో చనిపోయినాడు, ఇంకా కొంతకాలం బ్రతుకుంటే మేలు కదా అనుకోవాలి. సో మనం ఏం చేయాలి? మన బ్రతికిన కాలం కూడా మనం వెలిగించిన వారిగా మనము ఉండాలి. నాలుగో అంశం మనం గమనిస్తే మంచితనం, కైండ్నెస్. WALK. W stands for wisdom, A stands for authority, L stands for light, and K stands for kindness. Amen. నెహెమ్యా 9వ అధ్యాయం 7వ వచనం. మంచితనం, వాక్ ఇన్ హిస్ వేస్ అనే అంశం ధ్యానిస్తాము. దేవుని అనుచరణ నడుచుకోలేదు. మనకు కావాల్సిన చివరిగా మంచితనం మనకి అవసరం.
ఈ మాట చూద్దాం సార్. సామ్స్ 117 చూద్దాం. సామ్స్ 117 ఫస్ట్. కీర్తనలు 117 2 వచ్చింది. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఏం చేయాలంటే ఒకసారి చదవాలి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. For his merciful kindness is great toward us, and the truth of the Lord endureth forever. Praise ye the Lord. ఇంగ్లీష్ అయితే మర్సిఫుల్ కైండ్నెస్ అని ఉన్నది. అంటే కైండ్నెస్ అనే మాట గమనిస్తే మనం మంచితనం గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో ఇక్కడ గమనిస్తే ఫర్ హిస్ మర్సిఫుల్ కైండ్నెస్ ఇస్ గ్రేట్ టువర్డ్ అస్. ఎవరి పక్షాన అంటే మన పక్షాన దేవుని మంచితనం. అందుకే వాక్యం సార్, ద లార్డ్ ఈస్ గుడ్, ఫర్ హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఓ గివ్ థ్యాంక్స్ అంటు ది లార్డ్, ఫర్ హి ఇస్ గుడ్, ఫర్ హిస్ మర్సీ ఎండ్యూరeth ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంది. దయ కలిగినాడు, కృప కలిగిన వాడు. అందుకే ఎప్పుడైతే కృష్ణలో యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఆయన కనికరపడి దయ చూపించి మంచితనం చూపెట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులుగా కమ్మని చెప్పాను. ఆయనకి ఇష్టమండి మనం శుద్ధిగా ఉండటమే ఇష్టం. మనం అనారోగ్యం ఉండటము కదా, అనారోగ్యంతో చనిపోవటము, హాస్పిటల్ వెంటిలేటర్ చెప్పడం దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కాదు. మనం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు దేవుడు ఇచ్చిన అధికారం చెప్పి, ఎంతకు చెప్పినాను, అధికారం చెప్పిన దేవా నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను, నా శరీరం నాకు కావాల్సిన స్వస్థత నాకు కావాలి. అనారోగ్యం వచ్చిండొచ్చు, అనారోగ్యం ఉండిండవచ్చు, కానీ ఇచ్చిన అధికారం ద్వారా నువ్వు అనారోగ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతావు. ఎంతకాలం బతకాలి? అనారోగ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళినంత వరకు నువ్వు వెళ్ళగొడుతూనే ఉన్నాను. ఇంకో కొంచెం చిన్నప్పుడు మందు పెడతామా, ఒకసారి పెడితే పోతుంది అనుకోదు. మనం కన్సిస్టెంట్గా పెట్టే కొద్దీ ఏమవుతుంది, క్రమక్రమంగా అన్నిటి మనం చూడగలం, మనం వెళ్ళగొట్టగలుగుతాం. తలలో పేలు పెట్టినప్పుడు ఏం చేస్తాం, ఒకసారి పోతే పోదు, మందు పెడతా ఉంటాం కదా. దేనికైనా ఒకసారి వెళ్ళిపోదాం, కొన్నిసార్లు వెళ్తాయి, కొన్నిసార్లు ఉంటాయి. దాని ఏం చేయాలి, వెళ్ళగొట్టడానికి సమయం పడుతుంది. కాబట్టి మనం ఓర్పు సహనంతో దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మి మనం ప్రకటించినట్లయితే దేవుని వాక్యం ప్రతిదీ లోబడాలి. భూమి ఆకాశము పోయినను నా మాట నెరవేర్చబడదు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్, నిలకడగా ఉంటుంది. ఎందుకు? దేవుని వాక్యంలో మాత్రమే జీవం ఉన్నదండి. ఇట్ ఈస్ ద లివింగ్ వర్డ్, జీవం గల వాక్యం. కాబట్టి జీవం గల వాక్యం ప్రకటించడం, ఎక్కడైతే చావు ఉన్నదో, ఎక్కడైతే మరణం ఉన్నదో, ఎక్కడైతే చచ్చుబడిన పరిస్థితి ఉన్నదో దాంట్లోనే జీవం ప్రసాదించాలి, జీవం ప్రకటించాలి. ఆదాన్ని సృష్టించినప్పుడు కేవలం మట్టి బొమ్మ మాత్రమే, దుమ్ము ధూళి మట్టితోనే ఒక బొమ్మని సృష్టించినాడు, తన స్వరూపంలో చేశాడు. కానీ ఏం చేశాడంట, తన నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదిన తర్వాతనే కేవలం ఒక జీవవాయువు ఏం చేశాడని, చర్మం ఇచ్చినది, కండరాలు ఇచ్చినది. ఇక మన శరీరంలో ఏమేమైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఉన్న ఎముకలనండి, వెయిన్స్ అనే ఆటలకి ఏమైనా చెప్పు, అన్ని అవయవాలు కేవలం ఒక నాసికా రంధ్రం తన జీవవాయువు ఊదిన తర్వాత సమస్తము పొందుతున్నాయి. బొమ్మను చేసేటప్పుడు ఎముకలకు ఒక బొమ్మ అట్లేం చేయలేదండి, ఒక ముద్దలాగా ఉంది, ఒక మట్టి బొమ్మలాగా ఉంది. అంటే జీవవాయువులు ఏం చెప్తున్నదండి,
నీ శరీరంలో ఈ రోజు ఏదైతే మనం అనుభవిస్తున్నామో చూడని కూడా కేవలం ఒక నాసికరంగా జీవవాయు ఊదిన తర్వాత సమస్తం పొందుకున్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఒక వాక్యము, ఒక మాట నీ నోటి ద్వారా ప్రకటిస్తే నీ జీవితంలో అనేక మార్పులు మనం చూడగలుగుతాం. మనం ఏం చేయట్లేదు, కనీసం ఆ మాట ప్రకటించడానికి కూడా మనకు అంత బద్ధకం వస్తుంది. అందుకేం చేస్తాము, ఎవరు ప్రార్థన చేస్తాడు, ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తుంటాం, కాల్ టవర్స్కి ప్రేయర్ చేస్తుంటాం, మనం ఫోన్లు చేస్తాము, ప్రేయర్లు చేయించుకుంటాం, కానీ మనం మాత్రం ప్రార్థన చేయం. చాలాసార్లు ఏమని చెప్తున్నాను, మొట్టమొదటి నువ్వు ఏ సమస్య ఉన్నా కానీ, అది భయంకర సమస్య ఉందని చిన్న సమస్య, మొట్టమొదటిగా నీవు ప్రార్థన చేయి, తర్వాత ప్రార్థన చేయించు. ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి? ఎందుకంటే ఏకీభవించే ప్రార్థన కూడా అవసరము, వ్యక్తిగత ప్రార్థన అవసరము, నీతో ఇంకొకరు ఏకీభవించాలి. ఎక్కడైనా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏకీభవిస్తే దేవుని సన్నిధి ఉంటుంది. ఇక్కడ ఇద్దరు కానీ ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకంలో భూలోకం బంధించవచ్చు, విడిపించవచ్చు. దేవుని వాక్యం రాయబడ్డది కాబట్టి మనం జతపరిచి ఇంకొకరు నాతో ఏకీభవించడానికి ఒక ప్రార్థన శక్తి కావాలి. కాబట్టి మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసి సంఘంగా కూడా మనం ప్రార్థన చేయవచ్చు. కానీ మొట్టమొదటి ఏం చేయాలి, వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేయాలి. ఇండివిజువల్ వీ హ్యావ్ టు ప్రే. దానియేలు ఎప్పుడైతే విన్నాడో, ఏ దేవుడికి ప్రార్థన చేయాలని లెటర్ విన్న తర్వాత, చదివిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ విలువలేదండి. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి యెరూషలేముకు తన ద్వారాలు తెరిచి అందరికీ కనిపించేలాగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే కాబట్టి సింహభూమిలో వేస్తే కానీ సింహాలు ఏం చేయలేకపోయినాయి. ఆయన బయటికి సురక్షితంగా రాగలిగినాడు. ఎవరైతే తన వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని సింహభూమిలో వేసినప్పుడు వాక్యం తెలుస్తుంది, వాళ్ళు నేనేది తాకక ముందే ఎముకలు కూడా నమ్మలేసినట్ట. అంత ఫాస్ట్గా, అంత త్వరగా అవి ఎట్లా చీల్చగానే ఎట్లా తినే మనకు తెలియదండి. గాలి ఉన్నప్పుడే ఆయన చేసినట్ట మొత్తము కథం చేస్తాం, మొత్తం అయిపోయింది. కేవలము ఒక వ్యక్తి ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనం మాట్లాడుకోవాలి. మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా మన గురించి మాట్లాడుకోగలరు. దేని గురించి? నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి. సో లెట్ us learn walk in his ways. దేవుని అడుగుజాడలు నడవటము నేర్చుకున్నాము. సో వాక్ అనేది విజ్డమ్, అథారిటీ, లైట్ అండ్ కైండ్నెస్. వాక్ ఇన్ హిస్ విజ్డమ్. దేవుని జ్ఞానంలో నడవండి, దేవుడు మనకి ఇచ్చిన అధికారంతో నడవండి. దేవుడు మనకి మనం వెలుగులో మనం వెలుగులో నడుస్తాము, అనేక మంది వెలుగులో నడిపిస్తాము. మనము దేవుడు మంచితనం అనుభవిస్తాము, మనం కూడా ఇతరులకు మంచితనం చూపిస్తాం. లెట్ us show kindness to other people also. Amen. So walk in his ways. దేవుని అడుగుజాడలో మనము నడుచుకోవడం నేర్చుకున్నాం. మనం ఈ రోజు నుంచి మనం దాన్ని ఏం చేయాలంట, ప్రాక్టీస్లో మనము పెడతాం. దేవుడు ఒక మాటని దీవించుగాక.